ఆఫ్టర్ పొగరు తర్వాత ఆమె చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసింది. ఇప్పుడు మళ్ళీ మనకి పొగరులో శ్రేయారెడ్డి మనకి ఇందులో కనిపిస్తుందా? ఓకే, ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తుంది. బాగుంది ఆ క్యారెక్టర్ నేరేట్ చేసే పద్ధతి. అలాగే నడుస్తున్నటువంటి కథని మరింతగా ముందుకు తీసుకువెళ్ళటం కోసం ఉపయోగపడేటువంటి క్యారెక్టర్లు ఆ క్యారెక్టర్ ఒకటి. వాట్ అబౌట్ ప్రకాష్ రాజ్ సార్? ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్కి పొలిటికల్గా చాలా గొడవలు ఉన్నాయి. ఓకే, ఇద్దరు బయట ఒకళ్ళనొకళ్ళు, అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడలేదు, కానీ ప్రకాష్ రాజ్ గారు రెగ్యులర్గా జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాటని ఈయన గుచ్చి దాని మీద ఒక రివ్యూ చేస్తూ ఉంటాడు. ఇది ఆయన కార్యక్రమం. అంటే సనాతన ధర్మం అంటావు కదా, నువ్వు ఇదేమిటి, ఇలాంటివన్నీ ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. బద్ధ శత్రువులేమో వీళ్ళు అనిపిస్తుంది, కానీ ఈ సినిమాలో వాళ్ళిద్దరూ కలిసి నటించడం మాత్రమే కాదు, ఒక రకమైనటువంటి తండ్రి కొడుకులు లాంటి క్యారెక్టర్లు చేశారు. అది జనాలకి, అంటే ఆయన స్ట్రైచర్కి తగినటువంటి క్యారెక్టర్ అది ప్రకాష్ రాజు లాంటి వాడు చేస్తేనే బాగుంటుంది అనుకుని ఆయనతో చేయించారు. అందుకని అది కూడా వర్కౌట్ అయింది. ప్రకాష్ రాజు సినిమాకి చాలా హెల్ప్ అయ్యాడు. అందుకని అతను ఒక్కడే కాదు, ప్రతి క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ చేసినటువంటి ప్రియాంక కూడా ఆ క్యారెక్టర్ పరిధిలో చాలా బాగా నటించింది. కానీ కాకపోతే ఆ క్యారెక్టర్కి జరిగిన అన్యాయం, ఆ క్యారెక్టర్ డీటెయిల్స్ వర్కౌట్ చేయలేదు డైరెక్టర్ ప్రాపర్గా. హీరోయిన్కి సంబంధించి అది ఒక విమర్శ. అంటే ఇంకొంచెం డెప్త్ ఉండాలి ఆ క్యారెక్టర్కి. డీటెయిల్స్ వర్కౌట్ చేస్తుంటే కనుక ఆ డెప్త్ వచ్చేసేది. అది జరగల. అంటే అక్కడ ఎలివేషన్ వీళ్ళందరి మీద కన్నా తన మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది అనుకున్నారేమో. లేదు, ఆ క్యారెక్టర్కి అది జరగాలి. ఓకే, అంటే మనకి ఇప్పటికీ నాయకుడి సినిమాలో శరణ్య క్యారెక్టర్ గుర్తుంటుంది. అలా గుర్తుండిపోయేటువంటి ఎలిమెంట్స్ ఏవో ఉండాలి ఆ క్యారెక్టర్లో. అంటే ఆవిడ ఎందుకో అతని జీవితంలోకి ప్రవేశించింది, ఎందుకో వెళ్ళిపోయింది అన్నట్టుగా ఉంటే కుదరదు. అలాగే ఎందుకు వచ్చింది అనటానికి వీళ్ళిద్దరికీ ఒక బేసిక్ పాయింట్ ఏదో ఉండాలి. అక్కడ కొంత వర్కౌట్ జరిగి ఉంటే బాగుండేది. కొంత ఆ క్యారెక్టర్లో ఏదో పని చేయాల్సింది వదిలేశారేమో అనిపించింది రైటింగ్ టీం నుంచి. ఒక లైన్ అనుకున్నాడు ఆయన, అది అంత ఇంపాక్ట్ కలిగించలేదు. ఆ క్యారెక్టర్కి ఒక నేపథ్యాన్ని ఎంచుకున్నాడు, కానీ అది ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసేంతగా లేదు, డెప్త్ లేదు. ఆ డెప్త్ లేకపోవడం వలన ఆ క్యారెక్టర్ ఆడియన్స్కి ప్రాపర్గా రిజిస్టర్ అవుతుంది.